నానా పండగ వస్తుంది. ఏం పండగ? నాగుల చవితి. అయితే ఏం చేయమంటావు? అంటే బట్టలన్నీ చెడిపోయినాయి, కొత్త జత కొనుక్కుందామని. మొన్నే కదరా దసరాకి తీసుకున్నావు, వినాయక చవితికి తీసుకున్నావు, ఇంకేం బట్టలు కావాలా? దసరాకు ఒక జత కొనిచ్చారు, ఓకే. వినాయక చవితికి కూడా బట్టలు అంటారేంటి నాన్న? వినాయకుడు బొమ్మ ఉండే 250 రూపాయల టీ షర్టు, అది కూడా బట్టలేనా? నా దృష్టిలో గోచుముక్కైనా బట్టలు బట్టలే. పుట్టినరోజుకైనా బట్టలు కొనిస్తాడో, లేకపోతే పుట్టిన పిల్లోడికి బట్టలు ఎందుకు అంటాడు? ఏంట్రా వాగుతున్నావు? ఏం లేదు నాన్న. బట్టలు కంటారు బట్టలు. నాన్న యూకేకి వీసా వచ్చిందన్న నాకు. ఇప్పుడు ఇవన్నీ మనకు అవసరమారా? అదేంటి నాన్న, నువ్వు ఒక్కదాని అక్కడ ఎలా ఉంటావమ్మా? మీరేం టెన్షన్ పడకండి, నేను జాగ్రత్తగానే ఉంటాను. ఒక్కసారైనా అక్కడ ఉండాలి అనిపిస్తే త్వరగా వచ్చేసేయమ్మా. తప్పకుండా వచ్చేస్తానన్నా. సరే లవ్ తల్లి, యూ. జాగ్రత్త. ఈయన మంచి మూడ్ లో ఉన్నట్టున్నాడే, ఇప్పుడే చెప్పేద్దాం. నానా ఏంట్రా? నాకు వీసా వచ్చింది. ఎక్కడికి? అమెరికాకి. దరిద్రం పోయింది. ఆ? ఎప్పుడు బయలుదేరుతున్నావు? ఇంకో వారంలో. ఇంకా వారమా? ఆ? సర్లే, సెటిల్ అయినంత వరకు అక్కడ ఉండి చావు. అప్పులు తీరకుండా ఇంటి గడప దొక్కితే నేను నిన్ను దొక్కుతా. ఆ? అవసరం అయితే పెళ్లి కూడా అక్కడే చేసుకుని చావు. ఏ పండగకో పబ్బానికి వచ్చే సరిపోతుంది. ఎంత ప్రేమో కొడుకంటే. ఇది నాన్న, ఈ బిజినెస్ పెడితే కన్ఫామ్ గా సెట్ అయిపోద్ది. అంతేనంటావా? అంతే డాడీ, డౌటే లేదు. సరే చూద్దాం, అన్నిటికీ ఒక రోజు వస్తుంది కదా, తర్వాత చూద్దాం. ఇంత చెప్పిన టైం అంటావేం డాడీ, నా మీద నమ్మకం లేదా? నీ మీద నమ్మకం లేక కాదురా, నువ్వు నా చిట్టి తల్లివి. అలాగే చేద్దాంలే, అదే బిజినెస్ చేద్దాం, సరేనా? ఓకే డాడీ. నానా నా దగ్గర ఒక మంచి బిజినెస్ ప్లాన్ ఉంది నానా. ఏంటది? అది ఏంటి అంటే నానా, ఇది మన బిజినెస్ ప్లాన్. మొత్తానికి మన ఫ్యామిలీని గుడిమెట్ల మీద కూర్చోబెట్టడానికి మంచి ప్లానింగే గీసావురా. అదే నాన్న అంత మాట అన్నారు. లేకపోతే ఏంట్రా, చదువులోనే సగం మార్కులే, అమెరికాకి వెళ్ళి సగంలో తిరిగొచ్చావు. బిజినెస్ లో కూడా లాస్ వస్తే సగంలో ఆపేస్తావు. అందుకనే నేను సగం నా కొడుకు అనేది. నిజంగా నాన్న నమ్మండి నాన్న, ఈ బిజినెస్ పెడితే మన అప్పులన్నీ తీర్చేస్తా. ఒరే, నేను ఫస్ట్ టైం అప్పు చేసినప్పుడు అనుకుంటా, నాన్న నేను బాగా చదువుకుని మీ అప్పులన్నీ తీర్చేస్తాను, అప్పటి వరకు మీరేం భయపడొద్దు అన్నావు. గుర్తుందరా నీకు? ఇంకా 10 లక్షలు అప్పు పెట్టేసి వచ్చేసావు. ఇప్పుడు వ్యాపారం పెడితే మన అప్పులన్నీ తీరిపోతాయి నాన్న అంటున్నావు. నాకు నమ్మకం లేదు బిడ్డ. ఏం అవసరం లేదు, నేను చేసిన అప్పులతో పాటు నీ అప్పులు కూడా నేనే తీర్చుకుంటా. పోయి నువ్వు ఒక మూలను కూర్చోపో నాన్న, పోయి కూర్చోపో. అప్పులు తీర్చంట, అప్పులు. ఎప్పుడు చూడు అప్పు తీర్చు అని దొబ్బావు కదా, ఇదో నీ అప్పులన్నీ తీర్చేసా. డాక్యుమెంట్స్ ఒకసారి చెక్ చేసుకో. ఎలారా? అదంతా నీకు అనవసరం, నాకు ఇప్పుడు పెళ్లి చెయ్యి. ఒళ్ళు చిమ్చంలాడుతుందా? అప్పుడే పెళ్ళంటే? అంటే ఏంటి, ముట్టి కిందకు 30 ఏళ్ళు వచ్చే వరకు పెళ్లి చేయవా? అరే నీకు పెళ్ళి వద్దంటున్నది, నువ్వేం చిన్నపిల్ల, నువ్వేం కాదులేరా. పెళ్లి చేశాననుకో, పంది కన్నట్టు 10 మంది పిల్లల్ని కంటావు. ఆ? నీకు పెళ్లి చేయాలంటే మళ్ళీ అప్పు చేయాలి. ఆ అప్పు తీరే లోపు నీ పిల్లలను పోషించడానికి మళ్ళీ అప్పు చేయాలి. అదంతా పక్కన పెడితే అయినా నీ మొహానికి పిల్లనడానికి ఎవరు ముందుకు వస్తారులేరా? ఉంది, నేను ప్రేమించిన అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి నిన్ను ప్రేమించిందా? ఆ ఆ అమ్మాయి సరే, వాళ్ళ నాన్న సంగతి ఏంటి? అంగప్పార. వీణెలా ప్రేమించావమ్మా నువ్వు? అలా అనకండి నాన్న, వాడు లేకపోతే నేను బ్రతకలేను. అదే అంకుల్, నేను లేకుండా తను బతకలేదంట. మా తెలిసిలే, నువ్వు మూయ్. ఆ